ఎదుటివారు నిన్ను గౌరవించలేదని బాధపడకు. మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత, నీకు మర్యాదనిచ్చే సంస్కారం వారికి లేదని తెలుసుకో. నీకు ఏమాత్రమూ పనికిరాని బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతితో జీవించగలుగుతావు. దురాశాపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండివారిని, మూర్ఖులను పొగడ్తలతోనూ, పండితులను నిజంతోనూ జయించవచ్చు. మన మనసులోని మాటలను ఎవరితోనైతే నిర్భయంగా, నిస్సంకోచంగా, నమ్మకంగా షేర్ చేసుకోగలుగుతామో వారే నిజమైన స్నేహితులు. దేవుడు కనిపించడు అని ఎవరు చెప్పారు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రతి వ్యక్తి దేవుడే కాదంటారా? కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. సమయం కోసం ఎదురు చూస్తాయి. మనం చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.